క్యారల్ డెక్ అనే సైకాలజీ ప్రొఫెసరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటుంది. ఆవిడ చాలా స్టడీస్ చేసింది. ఆ స్టడీస్ ఏంటంటే, ఒక మనిషి యొక్క మెంటాలిటీ, అతని పెర్ఫార్మెన్స్, తన ఎబిలిటీ మీద ఏ విధంగా ఉంటుంది ఈ లింక్. అందుకనే మీరు జనరల్గా వ్యక్తిత్వ వికాసం పుస్తకాల్లో, మోటివేషన్ క్లాసులో చెప్పే గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని చెప్పే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా క్యారల్ డెక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, ఆమె రాసిన పుస్తకాలు, ఆమె రాసిన స్టడీస్ని బేస్ చేసుకొని వచ్చినవి. సో సేల్స్లో కానీ బిజినెస్లో కానీ మీరు ఉన్నట్టయితే, మీరు ఒకవేళ మీ ఎబిలిటీని మార్చుకోగలరు, మార్చుకోవడానికి అవకాశం ఉంది, ఇంప్రూవ్ అవ్వగలను అని మీరు అనుకుంటే మీది గ్రోత్ మైండ్ సెట్ అని అర్థము. మీరు సేల్స్లో బిజినెస్లో ఉండటానికి పనికొస్తారు. ఒకవేళ నేను ఎంత ట్రై చేసినా అవ్వాల్సినంతే అవుద్ది అనే ప్రయత్నం, అంటే మీ యొక్క మైండ్ సెట్, బిలీఫ్ సిస్టమ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతే మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నట్టు. ఒకసారి చెక్ చేసుకోండి.